హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ గురించి తెలుసుకుందాము. ఓకేనా? సో, వాట్ ఈస్ దిస్ ఇంటర్సెక్షన్ ఏపీఐ అబ్జర్వర్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు. మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అయ్యి ఓకేనా? సో, రీల్స్ సెక్షన్‌లోకి వెళ్లి రీల్స్ అనేది వాచ్ చేస్తున్నారు. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటంటే మీరు ఎప్పుడైతే రీల్స్ స్క్రోల్ చేస్తున్నారో ఏదైతే ఏదైతే రీల్ ఉందో అది మీ స్క్రీన్‌కి విజిబుల్ అయితేనే అదేంటి ప్లే అవుతది కదా! ఓకేనా? సో, మనకి ఇప్పుడు ఒక రీల్ అనేది వచ్చింది. ఓకేనా? మన స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఆ రీల్ ఒక్కటే ప్లే అవుతది. రిమైనింగ్ ఏవైతే లెట్స్ సే పైన రీల్ గాని ఆర్ ఎల్స్ కింద బాటమ్‌లో రీల్ ఉండదు. సో, అవి ప్లే అవ్వవు కదా మనకి. ఓకేనా? సో, ఓన్లీ మనకేంటి ఏదైతే స్క్రీన్‌లో విజిబుల్ అవుతదో అది మాత్రమే ప్లే అవుతది కదా! సో, ఈ ఆ టాస్క్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ అనమాట. ఓకేనా? సో, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఏపీఐ ఏం చేసిద్దంటే, సో, మనం ఏవైతే టాస్క్‌ని స్పెసిఫిక్ టాస్క్‌ని విజిబుల్ ఓకేనా? ఏదైతే టాస్క్‌ని లెట్స్ సే మన స్క్రీన్‌లో విజిబుల్ అయినప్పుడే మనం ఏంటంటే సమ్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అనమాట. ఓకేనా? సో, సర్టెన్ ఎలిమెంట్ అనేది మనకి ఈ ఒక ఏదైతే స్క్రీన్‌లో విజిబుల్ అవుతదో అప్పుడు మనం ఏమైనా టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద ఇంటర్సెక్షన్ అబ్జర్వర్. ఓకే. లెట్ మీ షో యూ ద డెఫినిషన్. సో, intersection observer is a JavaScript API that provides a way to asynchronously observe changes in the intersection of a target element with an ఎలిమెంట్ ఆర్ విత్ ద వ్యూ పోర్ట్. ఓకేనా? సో, ఇది ఏంటంటే ఏదైతే మనకి వ్యూ పోర్ట్‌లో కనిపిచ్చిద్దో ఓకేనా? సో, వ్యూ పోర్ట్‌లో ఏదైతే ఎలిమెంట్ కనిపిచ్చిద్దో సో, ఆ ఎలిమెంట్ బట్టి మనం ఏమైనా టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ దిస్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్. ఓకేనా? సో, అసలు మనం ఆ టాస్క్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామంటే సో, ఏంటంటే నేను ఏదైతే సెక్షన్ 2 వచ్చిద్దో ఓకేనా? సెక్షన్ 2 ఏదైతే వచ్చిద్దో విజిబుల్ అవుతదో నా స్క్రీన్ ముందల, అప్పుడు నేనేంటంటే దాని ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, అది ఎట్లా అంటే లెట్స్ సే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ 2 అనేది తెచ్చుకుందాము. ఓకేనా? సో, లెట్ మీ కాపీ ద ఐడీ. ఓకే. దెన్ కాన్స్ట్ సెక్షన్ 2 డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ దెన్ ఐడీ. ఓకే. సో, సెక్షన్ 2 అనేది తెచ్చుకున్నాను. ఓకే. కూల్. మనం ఇప్పుడేంటంటే ఏదైతే అబ్జర్వర్ ఉందో దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో, కాన్స్ట్ అబ్జర్వ్. ఓకే. దెన్ న్యూ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా? సో, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్. ఓకే. సో, ఇదేంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ యాస్ వెల్ యాస్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది ఇది యాక్సెప్ట్ చేసిద్దనమాట. యాస్ ఎ పారామీటర్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ ఆప్షన్స్ అనమాట. సో, వాట్ ఈస్ దిస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ ఆప్షన్స్ అంటే ఓకే. ఇప్పుడు మనం ఏంటి ఏదైతే సెక్షన్ 2 కనిపించిద్దో మనం ఏంటి సమ్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం కదా! ఓకేనా? సో, ఇప్పుడేంటంటే సెక్షన్ 2 అనేది మనకు కనిపించినప్పుడు మనం ఏంటి ఈ సెక్షన్ 2 యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో, ఆ ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రాస్తాం. ఓకేనా? సో, ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రాస్తాము. ఓకే. కూల్. నౌ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఓకే. లెట్ మీ ఫస్ట్ చేంజ్ ఇట్ హియర్. ఓకే. సో, ఓకే. సో, కాన్స్ట్ కాల్ బ్యాక్. ఓకే. దెన్ ఇక్కడేంటంటే ఆప్షన్స్. కాన్స్ట్ ఆప్షన్స్ అని ఇట్లా ఇచ్చుకున్నాను. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇక్కడ పాస్ చేశాను. సారీ. దెన్ ఆప్షన్స్ అనేది ఇక్కడ పాస్ చేస్తాను. సో, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? ఓకేనా? సో, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? మనం ఎప్పుడైతే ఏదైతే సెక్షన్ 2 అనేది ఏదైతే సెక్షన్ 2 అనేది వ్యూ పోర్ట్‌లో కనిపించిద్దో అప్పుడు మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి కదా! సో, మనం ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో, అబ్జర్వర్ డాట్ అబ్జర్వ్ ఓకేనా? సో, ఏదైతే టార్గెట్ ఉండిద్దో ఓకేనా? సో, ఏదైతే టార్గెట్ ఉండిద్దో ఆ టార్గెట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? సో, మనం అబ్జర్వర్ డాట్ అబ్జర్వ్
సో, ఏదైతే టార్గెట్ ఉండిద్దో ఆ టార్గెట్ ఇక్కడివ్వాలి. సో, ఇదేం చేసిద్దంటే అబ్జర్వ్ చేసిద్ది. అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే వ్యూ పోర్ట్‌లోకొచ్చిద్దో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఓకేనా? సో, ఇక్కడ మనకేంటంటే 2 పారామీటర్స్ వస్తాయి. ఓకేనా? సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీస్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి మనకి లెట్స్ సే అబ్జర్వర్. ఓకే. సో, యాహ్! ఈ ఎంట్రీస్ అనేది మనకేంటంటే ఇట్స్ ఏ అరే అనమాట. సో, ఎంట్రీస్ డాట్ ఫర్ ఈచ్ ఎంట్రీ. సో, కన్సోల్ డాట్ లాగ్. సో, ఎంట్రీ అనేస్తున్నానిక్కడ. ఓకే. యాహ్! నౌ ఈ అబ్జర్వర్ గురించి నేను లేటర్ కవర్ చేస్తాను. బట్ ఇప్పుడేంటంటే సో, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇదేదైతే ఉందో అది ఎప్పుడైతే ఈ అబ్జర్వర్ అనేది అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే టార్గెట్ అనేది వ్యూ పోర్ట్‌లో కనిపించిద్దో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో, వాట్ ఈస్ దిస్ ఆప్షన్స్ అంటే సీ లెట్స్ సే మనం ఏంటంటే 2 ఆప్షన్స్ ఇవ్వాలి. వన్ ఈస్ రూట్ అండ్ అనదర్ వన్ ఈస్ థ్రెషోల్డ్. ఓకే. యాహ్! సో, వాట్ ఈస్ దిస్ రూట్ అండ్ వాట్ ఈస్ దిస్ థ్రెషోల్డ్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ టార్గెట్ ఇస్తున్నాం కాబట్టి ఇదేంటంటే రూట్ ఏంటంటే టార్గెట్ అనమాట. ఓకేనా? సో, ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కాబట్టి వి కెన్ కీప్ ఇట్ యాస్ ఎ నల్ అనమాట. దెన్ వాట్ ఈస్ దిస్ థ్రెషోల్డ్? సో, థ్రెషోల్డ్ ఏంటంటే ది వాల్యూ వచ్చేసి మనకి 0-1 అనమాట. ఓకేనా? 0-1 ఓకే. సో, ఏంటంటే మనం ఇట్లా మెన్షన్ చేస్తాం. 0.1 అంటే ఇట్ వాస్ ద 10%. 0.2 అంటేనే ఇట్ వాస్ ద 20%. 0.5 అంటే ఇట్ వాస్ ద 50%. 1 అంటే ఇట్ వాస్ ద 100%. సో, వాట్ ఈస్ దిస్ 0.1, 0.2, 0.5 అండ్ 1 అంటే సో, 0.1 అంటే 10% అని చెప్పాం కదా! సో, మనం ఏంటంటే ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే అట్‌లీస్ట్ 10% ఈ సెక్షన్ అనేది విజిబుల్‌గా ఉంటే అప్పుడు నేను సర్టెన్ టాస్క్ అనేది రన్ చేయాలనుకుంటున్నా. ఓకే. అట్‌లీస్ట్ 50% అనేది ఈ సెక్షన్ అనేది నాకు విజిబుల్‌లో వ్యూ పోర్ట్‌లో కనిపిస్తే నేను ఈ టాస్క్ అనేది రన్ చేయాలనుకుంటున్నా. ఓకే. అట్‌లీస్ట్ 100 అంటే 100% విజిబుల్‌లో వ్యూ పోర్ట్‌లో ఉంటేనే సెక్షన్ నేను సర్టెన్ టాస్క్ అనేది రన్ చేయాలనుకుంటున్నా. సో, ఆ థ్రెషోల్డ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, ప్రెజెంట్ నేనేంటంటే 50% అని ఇస్తున్నాను. 50% అంటే ఎప్పుడైతే వ్యూ పోర్ట్‌లో 50% కవర్ చేసిద్దో, ఈ సెక్షన్ అనేది 50% అనేది కవర్ చేసిద్దో, అప్పుడు మాత్రమే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. సో, మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఏదైతే ఈ టార్గెట్ ఎలిమెంట్ ఉందో వ్యూ పోర్ట్‌లో 50% కనిపించిద్దో ఓకేనా? సో, అప్పుడు మాత్రమే ఈ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లెట్ మీ షో యూ. సో, కన్సోల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. సో, ఇనీషియల్‌గా మనకొచ్చిద్దనమాట. ఓకే. యాహ్! లెట్ మీ చేంజ్ ఇట్ హియర్. జస్ట్ ఎ మినిట్. ఓకే. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ ఓకే. సో, ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ అండ్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. అంటే సైడ్ బై సైడ్ వస్తది కదా! సో, థట్స్ వాట్ ఐ యామ్ సెర్చింగ్. ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ డిజేబుల్ ఇట్ అండ్ లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో, ఏంటంటే ఫస్ట్ మనకి ఇనీషియల్‌గా వచ్చిద్దనమాట. సో, ఎప్పుడైతే సెక్షన్ 2 అనేది ఓకేనా? సెక్షన్ 2 అనేది అట్‌లీస్ట్ 50% అనేది కవర్ చేస్తేనే మనకి చూసారా? సో, అట్‌లీస్ట్ 50% కవర్ చేస్తే మనకేంటంటే ఒక ఎంట్రీ అనేదొచ్చింది. ఇక్కడ మనం ఏదైతే ఎంట్రీ చేస్తున్నామో ఓకేనా? ఈ లాగ్ అనేది చేసాం కాబట్టి మనకొచ్చింది. సో, ఈస్ ఇంటర్సెక్షన్ ఓకే ట్రూ అనుంది. అంటే సో, మనం ఏదైతే సెక్షన్ టార్గెట్ అనేది అయిందో అది సక్సెస్‌ఫుల్‌గా 50% వ్యూ పోర్ట్ అనేది కవర్ చేసినప్పుడు మనకేంటంటే ఈజ్ ఇంటర్సెక్షన్ అనేది ఈజ్ ఇంటర్సెక్టింగ్ ట్రూ అనేది వచ్చిద్ది. ఇక్కడ పైన ఇక్కడ లాక్ చేసాం కదా! బిఫోర్ ఏంటి అంటే బిఫోర్ విజిబిలిటీ అప్పుడు మనకేంటంటే ఫాల్స్ అని వచ్చింది. ఎప్పుడైతే వ్యూ పోర్ట్ అనేది 50% కవర్ చేసిందో అప్పుడు మనకి ట్రూ అనేది వచ్చింది. ఓకే. సో, అగైన్ ఇప్పుడు మనం చూస్తే చూడండి. సో, ఇప్పుడేంటంటే ఫాల్స్ అనేదొచ్చిందిక్కడ. ఫాల్స్ అనేదొచ్చింది. ఈజ్ విజిబుల్ కూడా ఫాల్స్ అనొచ్చింది. సో, ఎప్పుడైతే అగైన్ మళ్ళీ నేను 50% కవర్ చేస్తానో చూడండి మళ్ళీ అగైన్ ఇంకొక లాగొచ్చింది. సో, ఈజ్ ఇంటర్సెక్షన్ వాస్ ట్రూ అనేదొచ్చింది నాకు. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. ఓకేనా? సో, ఎప్పుడైతే లెట్ మీ జస్ట్ ఎ మినిట్.
ఓకేనా? సో, మనం ఏంటంటే ఈ ఇంటర్సెక్టింగ్ లేదు. ఓకేనా? దాన్ని బట్టి మనం టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. సో, లెట్ మీ చేంజ్ ఇట్ హియర్. ఒకవేళ ఇఫ్ ఓకేనా? సారీ, ఎంట్రీ డాట్ ఇంటర్సెక్టింగ్ అయితేనే మనం ఏంటంటే, సో, సెక్షన్ డాట్ ఓకేనా? స్టైల్ డాట్ జస్ట్ ఎ మినిట్. యాహ్! స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు, లెట్ మీ చేంజ్ ఇట్ టు హియర్ ఓకే. సో, వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి చేంజ్ చేస్తున్నాను. ఓకే. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. సో, ఇప్పుడు చూడండి. చూసారా? వైట్ కలర్‌లోకి చేంజ్ అయింది. సో, మనం ఇలా ఏంటంటే ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అనేది యూజ్ చేసుకొని ఏంటంటే వ్యూ పోర్ట్‌లోకి వచ్చినప్పుడే మనం టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలనుకుంటే, ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ యూజ్ చేసుకొని మనం చేస్తాము. అర్థమైందా? సో, మనం ఏంటంటే ఇక్కడ మనం ఎల్స్ రాసుకొని, ఓకేనా? ఎల్స్ రాసుకొని వి కెన్ కీప్ ఇట్ యాస్ నార్మల్. ఓకే. లెట్ మీ చెక్ ద కలర్. ఓకే. లెట్ మీ కాపీ. ఓకే. లెట్ మీ కీప్ హియర్ హాష్. కూల్. నౌ ఇప్పుడు అగైన్ మీకు రన్ చేసి చూపిస్తాను. సో, ఎప్పుడైతే 50% కవర్ అవుతదో, అప్పుడు మనకేంటంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్‌లోకొచ్చేస్తుంది. ఓకేనా? సో, అగైన్ మళ్ళీ 50% కన్నా తక్కువుంటే మనకి నార్మల్ వచ్చేసింది. 50% కన్నా ఎక్కువుంటే మనకి ఓకేనా? సెక్షన్ 2 అనేది వచ్చింది. కూల్. నౌ హ్మ్. ఇక్కడేంటంటే వి కెన్ పాస్ ఇట్ హియర్ అరే ఆల్సో. ఓకేనా? సో, 0.1 దెన్ కామా 0.5. సో, ఇదేంటంటే అట్‌లీస్ట్ 10% కనిపించినా గాని మనకి రన్ అవుతది. అండ్ అగైన్ 50% కూడా రన్ అవుతది. సో, ఫస్ట్ ఏంటిదంటే 10%కి రన్ అవుతది ఈ టాస్క్ అనేది. దెన్ ఆఫ్టర్ 50% కూడా అగైన్ రన్ అవుతదనమాట ఈ టాస్క్ అనేది. ఓకే. సో, యాహ్! జస్ట్ ఎ మినిట్, లెట్ మీ షో యూ. సో, ఇప్పుడు మనం ఏంటంటే 10% కూడా రన్ అవుతది. సో, 10%కి రన్ అయింది చూసారా? కలర్ అనేది చేంజ్ అయింది. అండ్ అగైన్ 50% కూడా చేంజ్ అవుతది. సో, ఇప్పుడు మనకి ఎందుకంటే చూపిచ్చేది ఆల్రెడీ వైట్ కలర్‌లో చేంజ్ అయింది కాబట్టి. సో, ఇలా మనం ఏంటంటే ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇక్కడి దాకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్.